నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ పాఠశాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సాయి ప్రీతితో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాఠశాల ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో అధునాతన వసతులతో పాఠశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సాయి ప్రీతి మాట్లాడుతూ చిన్నపిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో యూరో కిడ్స్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తమ పాఠశాలలో పిల్లలకి ఆట విడుపు పద్ధతిలో చదువు నేర్పించనున్నట్లు తెలిపారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. తమ పాఠశాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను యూరో కిడ్స్ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని ఆమె సూచించారు. నగరంలోని బి క్యాంపులో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారిని రంగమ్మతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఈ ఎగ్జిబిషన్లను తిలకించి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ తదితరులు మాట్లాడుతూ గత నెల 28వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే బి క్యాంప్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. విద్యార్థులలో చదువుతో పాటు ఆలోచన శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వివరించారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రజెంట్ వరల్డ్లో జరుగుతున్న విషయాలన్నింటినీ కన్నులు కట్టినట్టుగా పిల్లలు వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్తో చూపడం జరిగింది. నిజంగా ఇది మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఇదిగా ఇన్నోవేటివ్ థాట్స్ రావడము, వాళ్ళు ఈ విధంగా చేయడము, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా హర్షింపదగ్గ విషయము. పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఇటువంటి నాలెడ్జ్ అనేది టీచర్లు ఇంపోర్ట్ చేయడము, ఆ విధంగా వాళ్ళ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ను ఒక ఇన్నోవేటివ్ వేలో వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న టెక్నాలజికల్గా చూస్తున్నటువంటి ప్రస్తుత ప్రపంచం తగ్గట్టుగా వాళ్ళు చేయడం జరిగింది. నిజంగా ఇట్లా ఐఎమ్ సో హ్యాపీ. భారతదేశ శాస్త్రవేత్తల్లో మరి సాధించిన విజయాలలో రామన్ ఎఫెక్ట్ అనేది అత్యున్నతమైంది. రామన్ ఎఫెక్ట్ అనేది చూడడానికి మరి రామన్ ఎఫెక్ట్ అంటున్నాం, దానివల్ల ఉపయోగం ఏమేమి మీ అందరికీ దాని మీద అవగాహన ఉండకపోవచ్చు. సింపుల్గా రామన్ ఎఫెక్ట్ అంటే ఏమి చెప్పండి, మీకు తెలుసు. చిన్న డెఫినేషన్ చాలా అందరికీ తెలిసి ఉంటుంది. రామన్ ఎఫెక్ట్ అంటే ఏమి? విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ శామ్యూల్ పాల్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరపడం జరుగుతుంది. సార్ గారి ఆదేశాలతో ప్రతి పాఠశాల చక్కగా ఎస్ఏ కాంపిటీషన్స్లో పాల్గొని క్విజ్, పోస్టరు అన్ని జిల్లాల కంటే ఎక్కువగా కర్నూలు జిల్లాలోనే 5 రకాల కాంపిటీషన్స్, పోస్టరు, క్విజ్ అన్ని నిర్వహించాము. ఎక్స్పో 6 కాంపిటీషన్లు నిర్వహించడం అనేది మన కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి గారి అది ఘనత అనే చెప్పుకోవచ్చు. అంతగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు పదే పదే మాకు మెసేజ్ ద్వారా. ఆ ఇన్స్పిరేషన్తో అడగంగానే మాకు విద్యాశాఖ నుంచి వెన్యూ ఇచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున మధు సార్ గారికి, ఎస్పెషల్లీ ప్రిన్సిపాల్ సార్ గారు నిన్నటి నుంచి దగ్గరుండి స్టూడెంట్స్తో అన్నింటినీ కూడా తయారు చేయించి వెన్యూని రెడీ చేసినందుకు విద్యాశాఖ నుంచి, డిఓ గారి నుంచి, స్టూడెంట్స్ అన్ని పాఠశాలల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉమా మహేశ్వర ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు హేమంత్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఫర్నిచర్ షోరూంను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హేమంత్, రఘు ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో ఫర్నిచర్ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. గతంలోనే వారు
వారు ఫర్నిచర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షోరూంలో వారు తయారు చేసే ఫర్నిచర్ను అందుబాటులో ఉంచారని, వినియోగదారులు కోరిక మేరకు వారి అభిరుచుల కోరిక మేరకు ఫర్నిచర్ తయారు చేసి ఇచ్చే ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు. రాష్ట్రంలో కర్నూలు నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ ఊహించని విధంగా గ్రోత్ కనపడుతోందని అన్నారు. యువత ఇలాంటి వ్యాపారాలను ప్రారంభించి తాము ఉపాధి పొందటంతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ తమ ఫర్నిచర్ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఫర్నిచర్ను తయారు చేసి వారికి అందజేస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మహేశ్వర ఎంటర్ప్రైజెస్ వారు ఒక పార్ట్నర్షిప్గా హేమంత్, రఘు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి కొన్ని సంవత్సరాల కిందటే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా ఇక్కడ ఈరోజు ఈ షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద షోరూము. వారు చేసిన ఫర్నిచర్ని మోడల్స్ చూపించేదానికి, ప్రజలు ఇమీడియట్గా సెలెక్ట్ చేసి ఇటువంటివి చెయ్యి అని చెప్పేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి కాంప్లెక్స్లు సో ఇలా అన్నీ ఎగ్జిబిట్ చేసి ఒక ప్రజెంటేషన్ చాలా చక్కగా చేశారు. వీరికి శుభం కలగాలని. కర్నూలు చాలా ఫాస్ట్ గ్రోత్ సెంటర్గా మొదలైంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ శ్రీకారం చుట్టాయి. కర్నూలు అన్ఇమాజినబుల్ గ్రోత్ మొదలవుతుందని. సో దీనికి అనుబంధంగా ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కు మీరందరూ సహకరించి ఇక్కడ చూసి మీకు కావాల్సిన ఫర్నిచర్ కొంటారని ఆశిస్తున్నాను. నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జఫ్వా టీ షాప్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కర్నూలు నగరం ప్రస్తుతం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ టీ షాపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. జఫ్వా టీ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా సంఘ కాపరుల ప్రార్థనా సదస్సును నగరంలోని ఉద్యోగ నగర్లో ఉన్న మిలియన్ బాప్టిస్ట్ చర్చ్ నందు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లాలోని సంఘ కాపరులందరూ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాస్టర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా ఫాస్టర్ల నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ పి హాజయేల్, ఉపాధ్యక్షుడు సదానందం, కార్యదర్శి వి జాన్ శామ్యుయల్, పబ్లిసిటీ కన్వీనర్ రవికుమార్ను నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ ఫాస్టర్లకు కూటమి ప్రభుత్వం ఫాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. గౌరవ వేతనం కొరకు కొత్తగా ఫాస్టర్లకు అవకాశం కల్పించాలని కోరారు. కేజే విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని, అదేవిధంగా ప్రార్థనా మందిరాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పబ్లిసిటీ కన్వీనర్ రవికుమార్ పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంకా కొత్త వారికి, పాస్టర్లు అయినటువంటి వారు కొత్త వారు నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే ఈ మధ్యకాలంలో ఒక లెటర్ ఒకటి వైరల్ అవుతూ ఉంది. పంచాయతీ పరిధిలో కలెక్టర్ అనుమతి లేకుండా నిర్మాణం చేయబడినటువంటి మందిరాలు డిమాలిష్ చేయించాలి అని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒకరు దరఖాస్తు చేశారు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ఇటువంటి విషయాల వల్ల మత సామరస్యత దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్థానముల కొరకు స్థలములను మరియు చర్చిలు కట్టుకోవడానికి కావలసినటువంటి ప్రభుత్వ పర్మిషన్స్ మరియు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి 29,000 మంది పాస్టర్స్కు కావలసిన గౌరవ వేతనమును
మంజూరు చేయనట్లుగా కృషి చేయవలెనని సహకరించవలెనని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుచూ ఉన్నాం. మత సామరస్యాన్ని రాష్ట్రమంతటా నెలకొల్పాలని ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ అసలు ఒక మార్గంగా మేము అన్ని సేవ పరికారం చేస్తూ ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే క్రైస్తవ విధానాలన్నీ కూడా క్రైస్తవేత్తలకు జరిగించాలి. అన్ని విషయాల్లో సమావేశంలో పాస్టర్స్ కానీ సమాధుల తోటలు కానీ విషయంలో అన్ని ఆనరీ పాస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలని మేము మనవి చేస్తున్నాం. గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి, మనం ఈ కూటమిలో ఈ పాస్టర్ అసోసియేషన్ ద్వారా ఒక మంచి మార్గంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నడవడికలు నడచాలని మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు బంగారుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని బంగారుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు. పింఛన్ల పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆయన లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేవని, సమయానికి పెన్షన్ అందజేస్తున్నారని మహిళలు మంత్రితో చెప్పారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులు ఏపీ వైపు చూసే పరిస్థితిని కల్పిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కష్టపడుతున్నట్లు తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలందరూ ఓపికతో ఉండాలని కోరుతున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే సూపర్ 6లో ఉందో ఒక్కొక్కటిగా సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతోంది. ఈరోజు కూడా ఏదైతే డిజేబిలిటీ, పర్మనెంట్ డిజేబిలిటీ ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఒక పెన్షన్ తాలూకా డయాలసిస్ పేషెంట్కి కూడా 10,000 ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడా లేదు ఇండియాలో. దాదాపు 3,000 కోట్ల పైన నాకు తెలిసి మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందన్నమాట గవర్నమెంట్కి. బట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఏమున్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఏదైతే సూపర్ 6 చెప్పామో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉన్నాము. తల్లికి వందనం కూడా ఈ ఇయర్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. త్వరలో అది కూడా ఐ థింక్ ఏప్రిల్ మేకి 15,000 ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇవ్వబోతున్నాము. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే. సో ప్రజలు కూడా కొద్ది పేషెన్స్గా, ఎందుకంటే 5 ఏళ్ల కిందట డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. ఇది కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా జరుగుతోంది. చంద్రబాబు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ముందు ఇంకా చాలా బాగా జరిగేదానికి అవకాశం ఉంది. సో ఓన్లీ థింగ్ ఈస్ ప్రజలందరూ కూడా నేను ఒకటే ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా మీరు హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన విధంగా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీకి ధీటుగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రగతి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత గడువులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో కార్పొరేషన్ పరిధిలోని 52 వార్డుల్లో ఎలాంటి త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచాలని, కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సల రోజువారీ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చెత్త సేకరణ వాహనాల కొరత ఉన్నందున మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
పూడికతీత పనులు మరింత వేగవంతం చేయాలని, ఫిర్యాదులు రాకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, రహదారుల నిర్మాణం, విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి అర్హులందరికీ అందేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ ఎస్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, ఆర్ఓ జువైద్, సిటీ ఫాస్టర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు, సూపరింటెండెంట్లు సుబ్బన్న, స్వర్ణలత, రామకృష్ణ, వాజీద్ తదితరులు పాల్గొన్నారు. ఆడిట్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడిట్ శాఖ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి రూపొందించిన 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు క్యాలెండర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, అసోసియేట్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజా, ఉపాధ్యక్షులు ఫయాజ్, ఇందిరా, చిన్న రాణెమ్మ, సిద్దిక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరపు క్యాలెండర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. ఈరోజు ఏపీ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో సంబంధించిన వార్షిక క్యాలెండర్ని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ నందు కర్నూలు నందు మినిస్టర్ టీజీ భరత్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిష్కరించినందుకు మంత్రి గారికి డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాల వైపు దృష్టి సారించాలని నగరంలోని ఉమామాధవ స్కూల్ ప్రిన్సిపల్ మాధవకృష్ణ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సైన్స్ దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంతోష్ నగర్లో ఉన్న ఉమా మాధవ స్కూల్లో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు వివిధ నమూనాలు ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ మాధవకృష్ణ ప్రారంభించారు. సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా సైన్స్ డేను నిర్వహించారు. కార్యక్రమంలో నీటి నుంచి విద్యుత్ ఎలా తయారు చేస్తారు, కుంభమేళా ప్రత్యేకత, శరీర అవయవాలు, వాటి పనితీరు, రక్త పరీక్షలు తదితర అంశాలను విద్యార్థులు సైన్స్ ఫేర్ను చూసేందుకు వచ్చిన వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవకృష్ణ, ఉపాధ్యాయులు చంద్ర, సుభాషిణి, సాయి దుర్గా, హర్షిత, అరవింద్, సునీత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుభాష్ మేడం, హర్షిత మేడం, మిగతా టీచర్స్ కూడా వీళ్ళందరూ గత వారం నుంచి ఎంతో కష్టపడి పిల్లలకు చక్కగా నిర్వహించి పిల్లలు కూడా దీంట్లో భాగమైనారు. అందువలన టీచర్స్కు, పిల్లలకు, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు భారతరత్న సివి రామన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి భారతదేశం అంతా కూడా విద్యార్థులలో సైన్స్ పట్ల ఇంకా ఎంతో ఉత్సుకతను రేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఈరోజు ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ కలిగి వారి ఆలోచనలకు పదును పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు వారు ఈ చిన్ని వయసులోనే తమ సొంత చేతులతో చక్కగా తయారు చేయడము, తల్లిదండ్రుల అభిమానాన్ని, టీచర్ల యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అనేది చాలా మంచి పరిణామము. ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ఎలాంటి భయం అవసరం లేదని ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. 10వ తరగతి పరీక్షలపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు వీలుగా రూపొందించిన కరపత్రాన్ని ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ నెల 17వ తేదీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు వీలుగా హ్యాపీ ఎగ్జామ్
భయం వీడితే జయం మీదే పేరుతో ఈ కరపత్రాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. సాధారణంగా 10వ తరగతి పరీక్షలు అనగానే విద్యార్థుల్లో ఒకంత భయం ఉంటుందని, దానిని తొలగించేందుకు ఈ కరపత్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 10వ తరగతి పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఇదే సమయంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా ఈ కరపత్రాన్ని తయారు చేశామని వివరించారు. వీటిని అన్ని ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. విద్యార్థులు ఈ కరపత్రాన్ని చదివి వాటిని పాటించడం ద్వారా 10వ తరగతి పరీక్షలను ఎలాంటి భయం లేకుండా వాయవచ్చని ఆయన సూచించారు. హ్యాపీ ఎగ్జామ్స్, భయం వీడితే జయం మీది అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఒక బ్రోచర్ని ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. సో వీటిని ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో మనం పిల్లలందరికీ ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, ఈవెన్ ముఖ్యమైన పాయింట్స్ని, కీ పాయింట్స్ని ఎలా రాసుకోవాలి, లేదా చదివింది ఎగ్జామ్ హాల్లో గుర్తు రావాలంటే ఎలా ఉండాలనేది దీంట్లో పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు ఎవరికైనా సరే ఎగ్జామ్స్ గురించి ఏదైనా ఎటువంటి ఫియర్ ఉన్నా కూడా మేము వారికి ఉచితంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బ్రోచర్స్ని మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కూడా ఉచితంగా మా ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ శిక్షణ సంస్థ తరఫున మేము ఇస్తున్నామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.